ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ 6 గ్యారంటీలను అమలు చేసి చూపామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించిన ఆయన కొల్లాపూర్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. పేదల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సంక్షేమ పథకాల కోసం ఎవరైనా డబ్బులు అడిగితే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని సూచించారు జూపల్లి. ప్రైవేట్ దవాఖాన పైన ఆరోగ్యశ్రీ 5 లక్షల రూపాయలు దాన్ని పెంచి 10 లక్షల రూపాయలు పెంచడం జరిగింది. అంటే మీ తరఫున ప్రభుత్వం ఆ ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రభుత్వం మీ పేరునే డబ్బులు మీరు లోకల్ ప్రైవేట్ హాస్పిటల్ ఆ డబ్బులు మీరు కట్టాల్సిన వాడుతుంది. తెలుగు కొందరు ప్రైవేట్ హాస్పిటల్ పోతూ ఉంటారు. అంటే జబ్బు ఏ హాస్పిటల్లో ఏ జబ్బు ఉందో లెక్క ఉంటుంది. అది కూడా మీకు ఏదైనా తొందరలో పుస్తకాలు పంపించేందుకు ఏర్పాటు చేస్తాం. నేను చెప్పడం జరిగింది. ఇప్పటిదాకా ఏమైంది వాళ్ళకు 2 లక్షల వరకు అప్పు మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. ఎంత ఉంటే అంత 2 లక్షల రూపాయలు ఆల్రెడీ ఇప్పటికే 1 లక్ష రూపాయలు ఉన్న వాళ్ళకు ఇవ్వడం జరిగింది. 1,50,000 మొన్న ఇవ్వడం జరిగింది. ఈ నెల 15కు 10 తారీఖున మిగతా 2 లక్షల లోపల అప్పు తీసుకున్నవాడు అంటే 2 లక్షలు అంటే కుటుంబాలు ఒక కుటుంబంలో ఇద్దరు తీసుకున్నాను సరి 2 లక్షలు అనుకో 2 లక్షలు మాఫీ 4 లక్షలు మాఫీ కాదు. అంటే కుటుంబానికి ఒక కుటుంబానికి ఒకరికి 2 లక్షల రూపాయలు మాఫీ ఇప్పటికీ 1,50,000 ఇవ్వడానికి ఆ మిగతా వాళ్ళు కూడా ఈ 15వ తారీఖు వరకు వాళ్ళకు కూడా టీషర్ట్ ఏర్పడుతుంది. ఇలా చెప్పిన మాట ప్రతి నిలబెట్టుకుంటాం. రెండవది ఏంటి, గతంలో బీఆర్ఎస్ పార్టీ చెప్పింది కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే ఉన్న పెన్షన్ తీసేస్తారని చెప్పి తీసేసినావా? అంతకుముందు 2,000 రూపాయల పెన్షన్ వస్తున్న వాళ్ళకు వస్తలేదా? మేము తీసేయలే కదా. కాంగ్రెస్ వస్తే ఇద్దరు వస్తే కరెంట్ రాకుండా చేస్తారు అని మాట్లాడింది. కరెంట్ వస్తలేదా? అప్పుడు ఎటు వస్తే పెట్టి వస్తుంది. అంటే ఏది తీసేయకుండా మళ్ళీ ఇవన్నీ ఎక్కువ చేస్తారు అంతా ఉంటాయి. అంటే పాతది ఏది కూడా తీసేయకుండా ఇవన్నీ కూడా కొత్తగా ఇచ్చేది ఏర్పాటు చేస్తాం. కాబట్టి వీటిని వాడుకోండి. అంటే మీరు మీ పిల్లల చదువుల కోసం ఖర్చు పెట్టండి. మీ పిల్లలు చదువుతున్నారా లేదా చూడండి. మీ పిల్లలు పక్కదారి పట్టకూడదు చూడండి. మీ పిల్లలు